తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని టీడీపీ అనుకుంటోందట. ఇక్కడ టీడీపీదే హవా అని చెప్పడానికే విజయవాడకు వెళ్లారట. అయితే మీకంత సీన్ లేదు అని అంటున్నారు పొంగులేటి సుధాకర్ రెడ్డి. దమ్ముంటే సర్కార్తోని పోరాడండి, మాతో కాదు అని సలహా ఇచ్చారు. నమస్తే పొంగులేటి సారు, మీతో మాట్లాడి చాలా దినాలైంది. ఏం సంగతి? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు విజయవాడ పోతున్నారు. అవును, అందరు కట్టగట్టుకుని విజయవాడకు పోయిండ్లు. అయినా గాడ వీళ్ళకేం పని నాకు తెలియక అడుగుతున్నా. ఇక్కడ ఎవరు ఎట్లా కొట్టుకుంటున్నారో చంద్రబాబు సార్తో చెప్పి మార్కులు వేయించుకుంటారేమో. కాంగ్రెస్ పార్టీని నమ్మట్లేదు ప్రజలు. టీఆర్ఎస్ మీద వ్యతిరేకత వచ్చింది. మేమే కౌంటరు, మేము బ్రహ్మాండ ప్రత్యామ్నాయం మేమే అని చెప్పి వాళ్ళు పాపం ఎక్కడో ఊహల్లో విహరిస్తూ చంద్రమండలంలో చంద్రబాబు నాయుడు చూపించుకుంటూ తిరుగుతున్నారు. అట్లనా? అరే ఎట్లా సార్, మరి మీరు సుతా సర్కార్తో గట్టిగానే కొట్లాడుతున్నారు కదా, మరి వాళ్ళు మేమే దిక్కని చెప్పుకుంటుంటే మరి మీరేం చేస్తున్నారు? మీరు సుతా ఢిల్లీకి పోండి, మరి లేట్ చేయకుండా. కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉందా అంటే ఎందుకు వ్యతిరేకత ఉంది? తెలంగాణ ఇచ్చినందుకు ఉందా? ఎవరి మీద వ్యతిరేకత ఉన్నదో ఎవరి మీద ఇష్టం ఉన్నదో తెలుస్తలేదు. ఎలక్షన్స్ వచ్చినప్పుడే అది బయట పడుతుంది. అసలు మీరు పోయేటప్పుడు నైతికంగా నిజంగా తెలంగాణ బిడ్డలైతే చంద్రబాబు నాయుడిని ఒత్తిడి చేసి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతకల పథకం మీద రాసిన లెటర్ని విడ్రా చేయండి. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? అట్లా చేయమని అడిగితే చంద్రబాబు సార్ ఊరుకుంటాడా? మీరు అడుగుమంటే అడుగుతారా? కాబట్టి మీరు పగటి కళ్ళ కనటం మాని చంద్రబాబు నాయుడు తొత్తులుగా పనిచేసే కార్యక్రమం కంటే తెలంగాణ ప్రయోజనాల కొరకు పనిచేయండి. అందరం అపోజిషన్లో ఉన్నప్పుడు ఒక పద్ధతి ఉండాలి. మా మీద అటాక్ కాదు. టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలని ఉంటే వ్యతిరేకించండి, బరాబర్ చేయాల్సిందే. కానీ కాంగ్రెస్ పార్టీ మీద ఎందుకు మాట్లాడతారు? 2019లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం పార్టీ అనే చంద్రబాబు సార్ ఏనాడో చెప్పిండు. టీడీపీ గెలిస్తే ఎవరు ముఖ్యమంత్రి కావాలని వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. మరి తెలుగుదేశం పార్టీ నాయకులు విజయవాడలో మీ నాయకుడిని మాట్లాడండి. ఓటుకు నోటు వ్యవహారం బ్రహ్మాండంగా మరి ఉన్నది. మరి మీక ప్రజల్లో బ్రహ్మాండంగా ఉందా? మరి లేదా? ఉన్నదని వాళ్ళు అనుకుంటున్నారు. మీరేమంటారు? లేదంటారా? ఓటుకు నోటు సంగతిలో నైతికంగా రాజీనామా చేయమని చెప్పండి చంద్రబాబు నాయుడు. అప్పుడు తెలుస్తుంది ఎవరికేముందో. అరే మళ్ళీ మొదటికొచ్చిండ్లా? చంద్రబాబు సార్ ఏమన్నాడో ఇనలేదా? ఓటుకు నోటు కేసులో కావాలనే వాళ్ళ ఎమ్మెల్యేలను ఇరికించిండ్లని అంటున్నారు పార్టీ లీడర్లు. గదంతా కుట్ర అంటున్నారు. మొన్ననే రేవంత్ రెడ్డి సార్ వేట మొదలైందని కూడా వార్నింగ్ సుతా ఇచ్చిండ్రు. అయిపోయిందిగా, ఇక మీరు వెళ్ళండి. అది అక్కడ మధుయాష్కి గారు ఉన్నారు. నమస్తే సారు, చాలా దినాలైంది మిమ్మల్ని చూసి. ఏంది గిట్లొచ్చిండ్లు? ముఖ్యమంత్రి అవినీతికి సొంత బిడ్డలు కొడుకు కూతురు పాల్పడ్డా జైల్లో పెట్టిస్తున్న ముఖ్యమంత్రికి మా ప్రశ్న కాదు, డిమాండ్ ఇక్కడ. అవును, అవినీతి అంటే కేసీఆర్ సార్కు నచ్చదు. గా విషయంలో గా సారు చాలా స్ట్రిక్ట్ ఉంటాడు. మీ కుటుంబ సభ్యుల పైననే అవినీతి ఆరోపణలు, టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పైన దందాలుగా మీరు టిఆర్ఎస్ పార్టీ అధికారులు ప్రజాప్రతినిధులు అన్ని విధాల అవినీతిలో కూరుకుపోయి ఇసుక దందాలు చేస్తూ గుట్కా దందాలు చేస్తూ ఈ ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇసుక దందాలు గుట్కా దందాలు చేస్తున్నారా? అరే మరి ఈ విషయం కేసీఆర్ సార్కు చెప్పేది ఉండే, ఎందుకు చెప్పలేదు సారు? ఇసొంటి ఏమన్నా ఉంటే ఫోన్ కొట్టురని ఒక టోల్ ఫ్రీ నెంబర్ సుతా ఇచ్చిండు సారు, మీకు తెలియదా? టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి సూటి ప్రశ్న, మీరు బహిరంగ విచారణకు ఆదేశిస్తారా? బహిరంగ విచారణ చేయాలనా? ఎవరి మీద చేయమంటారు? ఎక్కడ చేయమంటారు? మీ కుటుంబ సభ్యుల పైన మీ పార్టీ ప్రజాప్రతినిధులు అవినీతికి పాల్పడుతున్నారు, వారిపైన ఆరోపణలు నిరూపించడం మేము సిద్ధంగా ఉన్నాం. అది కాదు, అసలు ఎక్కడ అవినీతి జరుగుతుంది, ఎవరు అవినీతి చేస్తున్నారో చెప్పుర్రి, ఇక అందరికీ తెలుస్తుంది. రాత్రులు వందల లారీలు అక్రమ రవాణా చేస్తూ కానీ నిజామాబాద్ ఒక జిల్లాలోనే కొన్ని వందల కోట్ల అవినీతి ఇసుక రవాణాలో జరుగుతున్నది. దానికి బాధ్యులు మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీలు. దీనిపైన ముఖ్యమంత్రి విచారణ జరిపిస్తారా? అట్లయితే మరి ముందుగా కేసీఆర్ సార్ ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేసి చెప్పుర్రి. చైనా నుంచి కేసీఆర్ సార్ రాగానే దగ్గర కూకొని విచారణ చేయమని చెప్పుండి. ఆయన ఏమంటాడో చూడుర్రి. మేము ఒప్పుకోము అని అంటున్నారు టీఆర్ఎస్ నాయకులు. మమ్మల్ని కావాలనే వెనక్కి నెట్టేశారు అని అంటున్నారు. దీనికి కారణం ఆయనే అని అనుమానం వెలిబుచ్చారు. ఇంతకీ టీఆర్ఎస్ నాయకులు దేనికి ఒప్పుకోవడం లేదు? ఏ విషయం మీద వాళ్ళు మండిపడుతున్నారు? నమస్కారం సార్. పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన రాష్ట్రాలకు వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ర్యాంకులు ఇచ్చారు, మీకు ఓకేనా? దాంట్లో
మొదటి రాష్ట్రంగా గుజరాత్, రెండవ రాష్ట్రంగా అనువైన ప్రదేశాలట, కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్. అలా తీసుకెళ్ళి తెలంగాణని మాత్రం 13వ రాష్ట్రంగా చూపెట్టారు వాళ్ళు. అవును, నేను అదేగా చెప్పింది. తెలంగాణకు 13వ ర్యాంక్ మీకు ఓకేనా అని అడుగుతున్నానండి. మీరు హ్యాపీయే కదా? మరి చూసి మాతో పాటు తెలంగాణ సమాజం కూడా ముక్కు మీద వేలేసుకున్నది. ఎత్తుకండి, ఎత్తుకు ముక్కు మీద వేసుకుందే. ఒక్క వానకే మొత్తం ఎయిర్పోర్ట్ అంతా ఎగిరిపోయే పరిస్థితి ఉన్న మరి వాళ్ళ విశాఖపట్నంలో అటువంటి ఎయిర్పోర్ట్ ఉన్న ఆంధ్ర రాష్ట్రం ఎట్లా 2వ స్థానంలో ఉంటుంది? ఇంత పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మన దగ్గర హైదరాబాద్లో ఉన్న తెలంగాణ రాష్ట్రం ఎట్లా 13వ స్థానంలో పోతుంది? వరల్డ్ బ్యాంక్ వాళ్ళు అన్ని విషయాలు ఆలోచించి పరిశీలించి ర్యాంకులు ఇచ్చారు. ఊరికే ఇవ్వలేదు తెలుసా మీకు? గుజరాత్కు మొదటి ర్యాంక్ ఇచ్చారు, 2వ ర్యాంక్ ఏపీకి, 3వ ర్యాంక్ జార్ఖండ్కో, 4వ ర్యాంక్ ఛత్తీస్గఢ్, 5వ ర్యాంక్ మధ్యప్రదేశ్కి ఇచ్చారు. ఈ 5 ర్యాంకుల్లో 4 ర్యాంకుల్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది. అది వేరే విషయం, పక్కన ఎట్టండి. ఒక్క 5 స్టార్ హోటల్ కూడా లేనిది అంతర్జాతీయంగా బిజినెస్కు ఎట్లా 2వ స్థానంలో ఉంటుంది ఆంధ్ర రాష్ట్రం? 20-30 5 స్టార్ హోటల్ ఉన్న తెలంగాణ రాష్ట్రం హైదరాబాదు ఎట్లా బిజినెస్కు అనుకూలంగా ఉండదు అంతర్జాతీయంగా? అయితే ఇప్పుడు ఏమంటారు? ఈ ర్యాంకులు ఒప్పుకోమంటారా? చాలా ఆశ్చర్యంగా ఉన్నది, ముక్కు మీద వేలేసుకునే విధంగా ఉన్నది. మరి రిపోర్ట్ ఎట్లా వచ్చింది? వరల్డ్ బ్యాంక్ ఏ కన్సల్టెంట్లకు అప్పచెప్పిండ్రు? మరి ఆ కన్సల్టెంట్లను ఎవరు మాయ చేసిండ్రు? ఏం చేసిండ్రు? అంటే ర్యాంకులను కూడా ఎవరో మేనేజ్ చేశారంటారా? అయితే అలా చేయడానికి ఎవరికి అవకాశం ఉంటుందండి? మీకు ఎవరి మీదైనా అనుమానంగా ఉందా? చెప్పండి సారా, పర్లేదు, మనసిప్ మాట్లాడండి. ఈ రిపోర్ట్ కూడా మన వాళ్ళు బ్రీఫీడ్ మీ, యూ డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్. మరి అటువంటి సాంప్రదాయాల్లో భాగంగా ఒకటిగా అని మేము భావిస్తూ ఉన్నాం. ఏంటండి ఇది? ఆవు కదలాగా అటు తిరిగి మళ్ళీ చంద్రబాబు దగ్గరికి వచ్చేసారు మీరు. ఈ వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి కనిపిస్తున్నటువంటి నివేదిక తెలంగాణ రాష్ట్రం 13గా చూపెట్టడం అనేది కొన్ని సందేహాలకు దారితీస్తుంది. ఆ లిస్టుని చంద్రబాబు గారు ఏం తయారు చేయలేదు, వరల్డ్ బ్యాంక్ వాళ్ళు తయారు చేశారు. ఇక విషయం వదిలేండి సారా, ఇంకేమన్నా ఉంటే చెప్పండి. తెలంగాణ టీడీపీ నాయకులు విజయవాడ వెళ్ళి చంద్రబాబు నాయుడు కలుసుకున్నారు, తెలుసా మీకు? కేసీఆర్ గారిని విమర్శించడం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం, రైతులను మేము ఆదుకుంటామని చెప్పుకోవడం. ఓదికి వాత పెట్టేది నువ్వే, ఓదికి వెనబూసేది నువ్వే అన్నట్టుంది కథ. చంద్రబాబు నాయుడు వాతలు పెడుతున్నాడు మా రైతులకు, మీరు పోయి వెనబూసిస్తారు. కాబట్టి ఇప్పటికైనా మీకు నీతి ఉంటే, నిజాయితీ ఉంటే చంద్రబాబు నాయుడు గల్లాబట్టి అడుగురు, ఎందుకు ఇంకా తెలంగాణ ప్రజలు ఇట్లా పడ్డరు అని చెప్పేసి. సెస్ ఊరుకోండి సారా, ఎందుకు అలా అడుగుతారు? చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఇల్లు కట్టుకుంటున్నావు, కొత్తది కూడా కట్టుకుంటున్నావు. నువ్వు కట్టుకునే కొత్త ఇంటికి కూడా పర్మిషన్ మనమే ఇవ్వాలి, నీ ఇంటికి నీటి కనెక్షన్ కూడా మేమే ఇవ్వాలి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. వాటర్ గ్రిడ్ పథకం కిందనే నీ ఇంటికి కూడా నల్ల కనెక్షన్ వస్తుంది, నీకు నీళ్ళు వస్తాయి, నీ సెక్రటరీకి నీళ్ళు వస్తాయి. నువ్వు వాడుకునేటువంటి హెచ్ఓడిస్ అన్నిటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నీళ్ళు ఇస్తుంది వాటర్ గ్రిడ్ పథకం కిందనే. మరి ఇవ్వాలి కదా, ఇంటికి పర్మిషన్ ఇచ్చినప్పుడు నీళ్ళకి కూడా ఇవ్వాలి కదా. ఇస్తే తప్పు లేదు, కానీ ఇవ్వకుంటే కావాలని ఇవ్వట్లేదని మళ్ళీ గొడవ చేస్తారు టీడీపీ నాయకులు.